హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి అంటే వింటర్లో హెయిర్. సో చాలా పెద్ద ప్రాబ్లం ఇది. జనరల్గా ఏంటి అంటే ఎంత మంచి హెయిర్ ఉన్న వాళ్ళకైనా కానీ ఈ సీజన్లో చాలా డ్రై అయిపోతూ ఉంటుంది, బ్రిటిల్గా అయిపోతూ ఉంటుంది. ఇక కొంచెం స్కాంటీ హెయిర్ ఉన్న వాళ్ళ సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు అసలు. సో చాలా బాధపడిపోతూ ఉంటారు, ఉన్న జుట్టు కూడా చాలా ఊడిపోతూ ఉంటుంది అని చెప్పేసి. ఏదేమైనా కానీ వింటర్ సీజన్ అనేది చల్లగా హాయిగా ఉంటుంది, కానీ మనం మెయింటైన్ చేయడం అనేది ఒక ఛాలెంజ్ లాగా చెప్పుకోవచ్చు. అది స్కిన్ కానివ్వండి, హెయిర్ కానివ్వండి. ముఖ్యంగా చాలామందికి ఉదయం తలస్నానం చేసిన తర్వాత వెంటనే డ్రయర్ పెట్టే అలవాటు ఉంటుంది. ఈ సీజన్లో మాత్రం అది తగ్గించుకోండి. ఎందుకు అంటే మీరు వెట్ హెయిర్ని డ్రై చేశారు అంటే అది చాలా బ్రిటిల్గా అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు మామూలుగా డ్రై చేసుకోండి. లాస్ట్ అంటే మీరు సెట్ చేసుకోవడానికి మాత్రమే డ్రయర్ని వాడండి. సో దీనివల్ల ఏంటి అంటే మీ హెయిర్ చక్కగా కనిపిస్తుంది. అలా కాకుండా హరీబరీగా మీరు డ్రయర్ని రోజు మార్చి రోజు లేదా రోజు కానీ వాడారు అంటే మీ హెయిర్ మాత్రం చాలా బ్రిటిల్గా అయిపోతుంది. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఏంటి అంటే చాలామందికి షాంపూ చాలా ఎక్కువగా తీసుకునే అలవాటు ఉంటుంది. ఇలాంటి వాళ్ళకు కూడా ఈ సీజన్లో చాలా ఎక్కువగా డ్రై అయిపోతూ ఉంటుంది. మైల్డ్ షాంపూ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రేగ్రెన్స్ తక్కువ ఉండే షాంపూస్ని సెలెక్ట్ చేసుకోండి. ముఖ్యంగా ఈ సల్ఫేట్స్ లేని షాంపూస్ని సెలెక్ట్ చేసుకోండి. సో దానివల్ల ఏంటి అంటే మీ హెయిర్ షైనింగ్ అలానే ఉంటుంది. ప్లస్ ఏంటి అంటే ఎక్కువగా డ్రై అవ్వదు, ఊడిపోదు, స్కాల్ప్ కూడా డ్రై అవ్వదు. ఈ విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ సీజన్లో ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే డాండ్రఫ్. లేని వాళ్ళకు కూడా ఈ సీజన్లో డాండ్రఫ్ వచ్చేస్తూ ఉంటుంది. దానికోసం అన్నట్టుగా మనం ఏంటి అంటే ప్రతిరోజు యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వాడాల్సి వస్తుంది. లేకపోతే అదంతా రాలి పడిపోతుంది, జుట్టు అంతా రాలిపోతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల అన్నమాట. మీరు యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వాడండి, కానీ గమనించుకోండి దానివలన మీ స్కాల్ప్ ఏమైనా డ్రై అయిపోతుందా, ఇచ్చిగా అయిపోతుందా అని చెప్పేసి. అంటే ఇచ్చింగ్ అనేది మీకు డాండ్రఫ్ వల్ల కూడా రావచ్చు. కానీ మీరు ఎప్పుడైతే కొంచెం స్ట్రాంగ్ షాంపూస్ వాడారో, స్ట్రాంగ్ స్మెల్ ఉన్నవి వాడారో, దానివలన కూడా ఏంటి అంటే మీకు ఈ ఇచ్చింగ్ చాలా ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి మైల్డ్ డాండ్రఫ్ షాంపూస్ని లేదా మీరు ఎప్పటి నుంచో వాడుతున్న యాంటీ డాండ్రఫ్ షాంపూస్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఏంటి అంటే చాలామంది జనరల్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే మాకు చివర్లంతా చిట్లిపోతూ ఉన్నాయి మేడం, పైన బాగానే ఉంటుంది, చివరికి వచ్చేటప్పటికి ప్రతి వెంట్రుక చిట్లిపోతూ ఉంది అంటారు. అందుకనే మీరు లెంగ్తీ హెయిర్ ఉంటే మాత్రం నెలకొకసారి ఒక 1/2 ఇంచ్ కట్ చేయించుకోండి. దానివలన మీకు చాలా మేలు జరుగుతుంది. సో మీ జుట్టు కూడా చాలా హెల్దీగా పెరుగుతుంది. ఎప్పుడు కూడా చిట్లిన వెంట్రుకల్ని ఉంచుకోకండి. అలా ఉంచుకున్నారు అంటే అది చివరి వరకు ఇలా చిట్లిపోతుంది. వచ్చే వెంట్రుక కూడా స్ప్లిట్ ఎండ్తోనే వస్తుంది. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది వింటర్ సీజన్లో చాలా పెద్ద ప్రమాదం. ఇకపోతే చాలామందికి స్ట్రెయిట్ హెయిర్ ఉండాలని చెప్పేసి ఐరనింగ్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు కూడా జుట్టుని చాలా వరకు డ్రై చేసుకుంటూ ఉంటారు. సో జుట్టు చాలా పాడైపోతూ ఉంది. కొద్ది రోజుల తర్వాత మీకు హెయిర్ ఫాలింగ్ కూడా చాలా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో మీరు అన్నీ హెయిర్ డ్రై అవ్వడానికి మాత్రమే కారణాలు చెప్తున్నారు, ఉంటే ఏం చేయాలని అందరూ అనుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు మీరు ఇంట్లోనే తయారు చేసుకునే కొన్ని ప్యాక్స్ చెప్తాను, ఎలా కేర్ తీసుకోవాలో కూడా చెప్తాను. చాలామంది పిల్లలు ఆయిల్ చాలా ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు, లేదా కొద్దిమంది అస్సలు పెట్టుకోకుండా ఉంటారు. కానీ మీరు అప్పుడప్పుడు అంటే వీక్లీ ట్వైస్ అన్న మంచి ఆయిల్ని పెట్టుకున్నారు అంటే మీకు అది మంచి కండిషనర్ లాగా పనిచేస్తుంది. సో డీప్ కండిషనర్ లాగా పనిచేస్తుంది, నరిష్మెంట్ ఇస్తుంది, హెయిర్ కూడా చాలా హెల్తీగా బౌన్సీగా ఉంటుంది. మీకు నచ్చిన ఆయిల్ సెలెక్ట్ చేసుకోండి, వారానికి 2 సార్లు పెట్టుకోండి. ఈ వింటర్ సీజన్లో ఏం చేస్తారు అంటే కొంచెం గోరువెచ్చగా అంటే కొంచెం వేడి చేసి గోరువెచ్చటి ఆయిల్ పెట్టుకోండి, ఇంకా చాలా సూదింగ్గా ఉంటుంది. సో నేను ఒక మంచి కాంబినేషన్ చెప్తాను. క్యాస్టర్ ఆయిల్ తీసుకోండి, అంటే ఆముదం ఒక 2 స్పూన్లు తీసుకోండి. దాంట్లో కోకోనట్ ఆయిల్ ఒక 2 స్పూన్లు వేయండి. మీ దగ్గర జోజోబా ఆయిల్ లాంటివి కానీ ఇంకేదన్నా ఉంటే అది కూడా 1 స్పూన్ వేసుకోండి. సో దీనివల్ల డాండ్రఫ్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇది మీరు 2-3 సార్లు కూడా పెట్టుకోవచ్చు. కొద్దిగా వేడి చేయండి మీకు కావాల్సినంత క్వాంటిటీని. స్కాల్ప్కి బాగా అప్లై చేయండి. మిగతాది కూడా మీరు ఎండ్స్ వరకు అప్లై చేయండి. ఎందుకంటే ఆముదంలో చాలా మాయిశ్చర్ ఉంటుంది క్యాస్టర్ ఆయిల్లో. సో అది మీకు మీ హెయిర్కి ఏంటి అంటే చాలా మంచి మాయిశ్చర్ని ఇస్తుంది. 1 గంట సేపు అయిన తర్వాత తలస్నానం చేయండి. మీరు రాత్రి పెట్టుకొని ఉదయం తలస్నానం చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఒక 1-2 మినిట్స్ మసాజ్ చేసుకొని
మీకు మసాజ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే జస్ట్ అప్లై చేసి వదిలేయండి. 1 అవర్ తర్వాత తలస్నానం చేయండి ఒక మైల్డ్ షాంపూతో. మీ జుట్టు చాలా మెరుస్తూ ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. లేదా జస్ట్ నార్మల్ కోకోనట్ ఆయిల్ మంచిది పెట్టుకోండి, అది కూడా మీకు చాలా మంచి చేస్తుంది. ఇక ఆయిల్ సంగతి వదిలేద్దాము. ప్యాక్స్ విషయానికి వద్దాము. మన ఇళ్లల్లో అందరి ఇళ్లల్లో బనానా ఉంటుంది. సో ఒక బాగా పండిన బనానాని తీసుకోండి. అలానే ముందు రోజు ఒక 2-3 స్పూన్లు బ్లాక్ గ్రామ్ దాల్ అంటే మినప్పప్పు నానబెట్టి పెట్టుకోండి. ముందు రోజు నానబెట్టి పెట్టుకోండి. దాన్ని బాగా మిక్సీకి వేయండి. అది బాగా మెదిగిన తర్వాత దాంట్లో అరటిపండు వేయండి. 2 కలిపి మిక్స్ చేయండి. సో మీకు చక్కగా పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చేట్టుగా నీళ్లు పోసుకోండి దాంట్లో. సో అది తీసి అప్లై చేయండి. మీరంటే తడి చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి స్ట్రాండ్కి అంటే మాడికి అంటాల్సిన అవసరం లేదు అది. సో జుట్టుకంతా పెట్టుకోండి. జస్ట్ ఒక 15 to 20 minutes వెయిట్ చేయండి. సో చాలామంది కుంకుడుకాయలతో తలస్నానం చేస్తామని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కుంకుడుకాయలతోనే తలస్నానం చేయండి. మీ జుట్టు చాలా షైనీగా ఉంటుంది, చూడడానికి చాలా ముచ్చటగా వస్తుంది. ఈ టిప్ ఫాలో అయ్యి చూడండి. వీక్లీ వన్స్ పెట్టుకోండి, చాలా స్మూత్గా వస్తుంది జుట్టు. కాకపోతే ఒక మంచి ప్యాక్ చెప్తాను. సో ఇది మీకు ఏంటి అంటే స్కాల్ప్కి చాలా మంచిది, జుట్టుకు కూడా మంచి కండిషనింగ్ ఇస్తుంది. సో మెంతి పౌడర్ 1 స్పూన్ తీసుకోండి. అలానే 2 స్పూన్లు మందార పూల పొడి తీసుకోండి. అలానే 2 స్పూన్లు మందార ఆకుల పొడి తీసుకోండి. 2 స్పూన్లు ఆమ్లా పౌడర్ తీసుకోండి. లేదా మీకు ఇష్టం ఉంటే 1 స్పూన్ ఆమ్లా పౌడరు, 1 స్పూన్ హెన్నా పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఒకే 1 స్పూను లెమన్ జ్యూస్ వేసుకోండి. లెమన్ జ్యూస్ని మరీ ఎక్కువ మాత్రం వేయకండి. ఒకే 1 స్పూను అంటే మీరు 5 ml స్పూన్ అయితే ఒక్క స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోండి 5 mlతో. అలానే ఒక 2.5 ml అంటే 1/2 స్పూన్ ఆయిల్ వేయండి దాంట్లో. కలిపి పెట్టుకోండి హాట్ వాటర్తో. అలానే కొంచెం గోరువెచ్చగా స్కాల్ప్కి పెట్టుకోండి, జుట్టుకంతా కూడా పెట్టుకోండి. 20 to 30 minutes వెయిట్ చేయండి. తర్వాత మీకు నచ్చిన షాంపూతో కానీ కుంకుడుకాయ, సీకాయ దేంతో అయినా కానీ తలస్నానం చేయండి. చూడండి మీ హెయిర్ ఎంత చక్కగా ఉంటుందో, చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తాను. చాలామంది చలికాలంలో బాగుంటుందని చెప్పేసి వేడివేడిగా నీళ్ళతో తలస్నానం చేస్తూ ఉంటారు. యాక్చువల్గా చాలా తప్పు. వేడి నీళ్ళు చర్మానికి కానీ హెయిర్కి కానీ అస్సలు మంచివి కాదు. ఎప్పుడైనా సరే గోరువెచ్చటి నీళ్ళే మంచివి. మీరు చల్లటి నీళ్ళతో పోసుకునే పని అయితే ఎప్పుడు కూడా మంచిదే. కానీ ఈ సీజన్లో మరీ చల్లటి నీళ్ళతో పోసుకోలేము కాబట్టి గోరువెచ్చటి నీళ్ళు సెలెక్ట్ చేసుకోండి. అంతేకాని బాగుంటుంది, హాయిగా ఉంటుంది కదా అని చెప్పేసి వేడి నీళ్ళతో తలస్నానం చేశారు అంటే అది కూడా మీ హెయిర్ని చాలా డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇలా చిన్న టిప్స్తో మీరు హెయిర్ని బాగా చూసుకోవచ్చు. కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి. ఇకపోతే మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం కొన్ని వీడియోస్లో, మళ్ళీ చెప్తున్నాను. కొబ్బరి పాలు. ఎవరైతే మంచిగా కొబ్బరికాయను కొట్టి దాంతో కొబ్బరి పాలు తీసి తలకు పెట్టుకుంటారో వాళ్ళకి ఏంటి అంటే జుట్టు చాలా స్మూత్గా ఉండడమే కాదు, మంచి కండిషనింగ్ లాగా కూడా పనిచేస్తుంది అది. ఇవి న్యాచురల్ కండిషనర్స్. ఇకపోతే మీరు మీ జుట్టు మరీ బ్రిటిల్గా ఉండి అంటే అసలు మేనేజబుల్గా లేకపోతే మీరు చక్కగా మంచి కండిషనర్స్ కూడా వాడచ్చు. హెయిర్ స్పాలు కూడా చాలా దొరుకుతూ ఉన్నాయి. ఇలాంటివి ఏవైనా కానీ ట్రై చేయొచ్చు. సో మీ జుట్టు వింటర్ సీజన్లో కూడా చక్కగా కాపాడుకోవచ్చు. మీరు ఈ ప్యాక్స్ ఇలా కానీ వాడారు అంటే మీకు డాండ్రఫ్ ప్రాబ్లం కూడా చాలా తగ్గిపోతుంది. మీకు తెలిసిందే డాండ్రఫ్ ప్రాబ్లం ఉంది అంటే స్కిన్ కూడా పాడైపోతుంది, హెయిర్ కూడా చాలా ఎక్కువగా ఊడిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వింటర్ సీజన్లో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీ హెయిర్ అండ్ స్కిన్ అంత బాగుంటుంది.